వెటర్నరీ పశుసంవర్ధక శాఖ నల్గొండ జిల్లా జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్లో పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై వచ్చారు. నల్గొండ జిల్లా వెటర్నరీ పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్లో పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై వచ్చారు. గతంలో ఇన్ఛార్జి అధికారిగా ఖాద్రి పనిచేశారు. జిల్లా పశుసంపద పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు జీవాలకు శాఖాపరమైన అన్ని సౌకర్యాలతో చికిత్స చేస్తున్నామని చెబుతున్న డాక్టర్ జీవి రమేష్ వివరణ వారి మాటల్లోనే విందాం. నా పేరు డాక్టర్ జీవి రమేష్. వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్గా నల్గొండలో జాయిన్ కావడం జరిగింది. నాగర్ కర్నూలు నుంచి ప్రమోషన్పై బదిలీ మీద ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇదివరకు నల్గొండలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీగా 4 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. భువనగిరి వెటనరీ హాస్పిటల్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా 9 సంవత్సరాలు సేవ చేయడం జరిగింది. ఈ జిల్లాకి రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, పశు సంపద ఎక్కువ, ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో చేయటం అనేది నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ జిల్లాలో మనకి డైరీ బెల్ట్ ఉన్నది. మిర్యాలగూడ డివిజన్ అంతా కూడా డైరీ పాకెట్స్ ఉన్నాయి. అక్కడ ముర్రా జాతి పశువులు ఎక్కువ. ఈ పశువుల్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ నాటు రకం గేదెలు కూడా కొన్ని ఉండటం జరిగింది. వాటిని గ్రేడింగ్ అప్ చేయాలి. మనకి తెల్ల పశువులను కూడా క్రాస్ బ్రెడ్ పశువులుగా, ఏ జాతికి చెందని తెల్ల పశువుల్ని క్రాస్ బ్రెడ్ పశువులుగా ఇన్సెమినేషన్ ద్వారా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. షీప్ అండ్ గోట్ పాపులేషన్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది. రైతులు ఎక్కువ. వ్యవసాయంతో పాటు పశు సంపద మీద కూడా వీళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇన్కమ్ని మనం కొంత ఎన్హాన్స్ చేయడానికి పక్కా ప్రణాళికలతో ముందుగా పశువుల ఆరోగ్యం, అన్ని పశువులు కూడా టైమ్లీ వ్యాక్సినేషన్ చేయాలి, టైమ్లీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయాలి, రెగ్యులర్గా ఫెర్టిలిటీ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎదగరాని పశువులకి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. పశువుల్లో జీవితకాలంలో ఎక్కువ పాలు, ఎక్కువ దూడల్ని పొందే విధంగా యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేసుకొని పశుపోషణ అనేది రైతులకి లాభసాటిగా ఉండే విధంగా చేయాలి. షీప్ అండ్ గోట్ విషయానికి వస్తే, షీప్ అండ్ గోట్లో అన్ని రకాల వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఉచితంగా రైతులకి సరఫరా చేస్తుంది. ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ సక్రమంగా జరిగే విధంగా, వీటికి ఇమ్యూనిటీ పెంపొందే విధంగా మనం కృషి చేయాలి. అదే రకంగా రైతుల్ని డివార్మింగ్ మీద, అంటే నట్టల నివారణ మీద వాళ్ళకి అవగాహన కల్పించినట్టయితే, నట్టల మందులు తాగించుకున్నట్టయితే జీవాలు ఆరోగ్యంగా ఉండి వాటి పెరుగుదల, పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటి మీద కూడా ప్రత్యేకంగా కృషి చేయాలి. ఈ పశువులకు తగ్గట్టు మన దగ్గర మేత వనరులు కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి రైతు కూడా పచ్చి మేత అనేది పెంచుకోవడానికి ప్రోత్సహించాలి. పచ్చి మేత పెంచినప్పుడే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీన్ని మనం మిటిగేట్ చేయాలి. అనావృష్టి కాలంలో కూడా, అంటే ఎండాకాలం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాగుడు గడ్డి తయారు చేసి, పాతర గడ్డి తయారు చేసి రైతులు పశువులకు మేపుకున్నట్టయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మాకున్న 5 వెటనరీ హాస్పిటల్స్, 1 డిస్ట్రిక్ట్ వెటనరీ హాస్పిటల్, 56 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, 59 సబ్ సెంటర్స్. ఇవే కాకుండా మనకి మొబైల్ వెటనరీ క్లినిక్స్ కూడా 5 అంబులెన్స్లు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా జిల్లాలో రైతులకు సేవలు అందిస్తూ ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కృషి చేస్తాను.